కొంచెం నవ్వుతూ ఉండండి, ఎందుకు అలా డల్గా. అది హ్యాండ్కి ఏమైంది మీకు? అదా ఒక మీ లవర్ పబ్లిక్ పల్స్ బాగా పట్టుకున్నట్టున్నారు, యూత్ ఏది కనెక్ట్ అవుతారు అని. పరువు కోసం థింక్ చేస్తే లవ్ చేయకు, అదే లవ్ చేశాక పరువు ఇంపార్టెంట్ అంటే వదిలేయకు. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ జీవితం పోతుంది. మన అనుకున్న వాళ్ళకి లేకపోయినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి చెప్పలేకపోయినా మనం బయట వాళ్ళకన్నా ఎక్స్ప్లోర్ చేస్తే. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎవరు ఆ మన అనుకునే వాళ్ళు లేరు మీ లైఫ్ లో? అమ్మాయి అయితే లేరు. ఇప్పుడు వస్తానన్నా నేను యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్. తను నా దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉండేది, అన్నీ బాగానే ఉండేది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడో కెరీర్ మొత్తం. నా లైఫ్లో మా అమ్మ తర్వాత ఇంకెవరికన్నా ప్లేస్ ఇచ్చానంటే అదొక అమ్మాయికి మాత్రమే. బ్రేకప్ అయి 4 years అయిపోయింది, బట్ అయినా ఆ బాధలో మునుగుతున్నారు. స్టిల్ అలా. అప్పుడు కనిపించింది మీలో ఏం కనిపించని అమ్మాయికి ఇప్పుడు ఏం కనిపించిందని మళ్ళీ వచ్చి ఎందుకు మనం కలిసి ఉండకూడదని అడిగింది. ఒకటండి, ఇట్స్ క్లియర్. అప్పుడు నాకు అంత సక్సెస్ లేదు, లిటరల్లీ సక్సెస్ లేదు, అంత మనీ కూడా లేదు. ఇప్పుడు ఏంటి, కొంచెం కష్టపడుతున్నాం, కొంచెం ఒక కొంచెం అంటే ఏంటో ఒక 100%, ఒక 10%, 15% అలా కొంచెం చిన్న ఫేమ్లో ఉన్నాం. ఎవరికైనా కావాల్సిన ఒకటే కదండి. ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది, నేను కావాలి. నా దగ్గర మనీ లేదు, నేను అవసరం లేదు. మరి చాలా మంది అబ్బాయిలు ఒక్కొక్కరికి 4 బ్రేకప్లు 10 ఇంకా అంటే వాళ్ళు ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే నాకు ఆల్కహాల్ హ్యాబిట్ లేదు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్. సీరియస్లీ? లిటరల్లీ నిజంగా లేదు, ప్రామిస్ గా. నాకు మా ఇంట్లో మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మ మీద ప్రామిస్. నాకు ఇప్పటికీ ఆల్కహాల్ హ్యాబిట్ లేదు, స్మోక్ కూడా చేయను, అట్లీస్ట్ సిగరెట్ కూడా పట్టుకోలేదు ఇంతవరకు కూడా. ఓకే. సో అలా ఉన్నాను. సో నాకు అలాంటి హ్యాబిట్ లేదు కాబట్టి ఇక్కడ ఇంకొకరిని ఆ ప్లేస్కి ఇవ్వలేకపోతున్నాను. ఏం చేస్తుంటారండి మీరు నార్మల్గా? మళ్ళీ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి అందులో స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను. ఎలా మీరు ఇప్పుడు మళ్ళీకి వెళ్ళడానికి ఆ ఆపర్చునిటీకి మీరే క్రియేట్ చేసుకున్నారా, వేరే ఎవరైనా ఉన్నారా? సో నాకు ఒక బ్యాక్ బోన్ లాంటి ఒక అన్నయ్య అనొచ్చు, ఒక సార్ అనొచ్చు, ఒక బ్రదర్ అనొచ్చు, ఒక మై హార్ట్ అని కూడా అనొచ్చు. విజయ్ బెన్నీ గారు అని చెప్పి డీజోడి జడ్జ్ అండ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్. మా ఫ్యామిలీ తర్వాత ఎవరన్నా అది ఉన్నారంటే 1% విజయ్ బెన్నీ గారు మాత్రమే. మామూలుగా ఇప్పుడు నిజమేనా ఇప్పుడు ఫుడ్ తినే టైం కూడా ఉండదు? అలాంటి నేను చాలా ఫేస్ చేశాను. ఒక సిచ్యువేషన్లో నేను ఫుడ్ తినలేదు, ఫుల్ గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది. ఆ నేమ్ నేను పర్సన్ పేరు చెప్పగానే ఆ పర్సన్ వచ్చి నాకు చాలా ఇబ్బంది. మీరు కెమెరాని ఏదో ఇంకా అది మనకు ఫుడ్ పెడుతుంది, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి ఒక దేవుడిని ఎలా చూస్తారో అలా కెమెరాని కూడా చాలా మంది. అవునండి, ఈరోజు అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ తీసే కెమెరా కూడా అవతల పర్సన్ ఉన్నాడు అంటే దానివల్ల ఎంతో కొంచెం మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఒక ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉండొచ్చు, ఒక మొత్తం టీం మొత్తం ఆధారపడి ఉండొచ్చు. అంతెందుకు ఆ కెమెరా లేకపోతే సినిమా కూడా తెలియరు, ఈరోజు ఇంటర్వ్యూ కూడా చేయలేరు. అంతే కదా, ఈరోజు మనకు అది అన్నం పెడుతుందంటే దాన్ని మనం అంతే చూసుకోవాలి కదా. ఇంకేంటి, అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టమా? నాకు సార్ అంటే చాలా ఇష్టం. నేను కూడా వాళ్ళ టీంలో ఒకప్పుడు వర్క్ చేశాను. విజయ్ బెన్నీ గారితో ఏదైనా ఒక ఇష్యూ వచ్చి మీరు మళ్ళీ నుంచి తప్పుకోవాల్సి వస్తే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఆప్షన్? మాస్టర్తో ఇష్యూ వచ్చిందంటే నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ఈరోజు మీకోసం తీసుకొచ్చిన గెస్ట్ ఎవరంటే ఏ మ్యాన్ విత్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్. లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడమే జీవితం అని చెప్పేసి ఒక మంచి మెసేజ్తో ఈరోజు మన ముందుకు వచ్చేసారు. అసలు ఏంటి తన లైఫ్ జర్నీ ఏంటనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. హాయ్. బాగున్నారా? బాగున్నాను. కొంచెం నవ్వుతూ ఉండండి, ఎందుకు అలా డల్గా. నవ్వమనగానే అంత నవ్వు వస్తుంది ఏంటి? అంటే మీరు నవ్విస్తున్నారు కదా, నవ్వుకుంటే బాగోదని. అది హ్యాండ్కి ఏమైంది మీకు? అదా ఒక మీ లవర్? లేదు, లవర్ కాదు. యాక్చువల్లీ మా ఫ్లాట్ లో ఒక పిల్లి ఉంటది. ఆ పిల్లి ఫుడ్ పెట్టేటప్పుడు ఇలా అంటే అది కొంచెం క్రాక్ అయింది. ఫుడ్ పెడుతున్న పిల్లే ఆఖరికి పిల్లి కూడా వెన్ను పొడి చేసింది సురేష్ గారు. మనం మాట్లాడుకునే ముందు కొంచెం మీ గురించి డీప్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీది ప్రాపర్ ఎక్కడ,
మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాది ప్రాపర్ తిరుపతి. ఓకే. ఎడ్యుకేషన్ వచ్చి రాజమండ్రిలో, తిరుపతిలో అలా కంప్లీట్ అయింది. సో మా మమ్మీ డాడీ ప్రీవియస్గా ఫార్మర్స్, ఇప్పుడు కొంచెం అటు ఇటు కొంచెం సెటిల్ అయ్యారు, పర్లేదు బాగానే ఉన్నారు. సో నా ఫీల్డ్ వచ్చి ఫోటోగ్రఫీ అండ్ రీసెంట్గానే వీడియోస్ స్టార్ట్ చేయడం, అలా ఒక 100K ప్లస్ ఫాలోవర్స్ రావడం. కంగ్రాచులేషన్స్ 100K. అమ్మాయిలకి ఈజీగా వచ్చేస్తారని అమ్మాయిలకి రావడం కొంచెం, అబ్బాయిలకి రావడం కష్టం కదా. అంటే ఇక ఫెయిల్యూర్ వీడియోస్ అవి చేసుకుంటుంటేనే కదా. పబ్లిక్ పల్స్ బాగా పట్టుకున్నట్టున్నారు, యూత్ ఏది కనెక్ట్ అవుతారు అనేది. అలా కాదు, అంటే కొన్ని లైఫ్ లో జరిగిన సంఘటనల గురించి ఇంకా బయట చెప్పుకుంటే అప్పుడన్నా బాధపోతుంది కదా. ఓకే. మన అనుకున్న వాళ్ళు ఇక్కడ నిజంగా అలా ఏమో నాకు అలా అనిపిస్తుంది. ఓకే. మన అనుకున్న వాళ్ళు ఇక్కడ లేకపోయినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి చెప్పలేకపోయినా మనం బయట వాళ్ళకన్నా ఎక్స్ప్లోర్ చేస్తే విల్ బి బెటర్ కదా అని. ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎవరు ఆ మన అనుకునే వాళ్ళు లేరు మీ లైఫ్ లో? లేరు, తను లేరు, అమ్మాయి అయితే లేరు. కానీ ఇప్పుడు వస్తానన్నా నేను యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్. ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ నాది తనది ఒక 6 years లవ్. ఓకే. తను నా దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉండేది, అన్నీ బాగానే ఉండేవి. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడో కెరీర్ మొత్తం, తన కోసం 6 years నా లైఫ్ సాక్రిఫైస్ చేశాను. అంటే ఏ విధంగా? మా అమ్మ మా నాన్నతో మాట్లాడలేదు, మా ఇంటి ఇంట్లో ఇష్టం లేదా మీ ఇంట్లో అమ్మాయి? ఓకే. నేను ఇంట్లో చెప్పలేదు, కేవలం నేను చదువుకుంటా అని చెప్పి బయట జాబ్ చేస్తాను అని చెప్పి అలా ఒక 7 years ఉండిపోయాను ఆ అమ్మాయి కోసం. ఓకే. నా లైఫ్ సాక్రిఫైస్ చేశాను. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళ ఇంట్లో ఓకేనా? ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఓకే. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఒక 4 years బ్యాక్. బ్రేకప్ అయి 4 years అయిపోయింది, బట్ అయినా ఆ బాధలో స్టిల్ అలా. ఇప్పుడు వచ్చే మూవీస్ లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో చూసే వీడియోస్ పరంగానో కొంచెం అది ఎక్కడో కొంచెం కనెక్ట్ అవుతుంటే అది ఇంకా ఆ ఎమోషన్ లో వీడియోస్ చేయడం, కొంచెం బాధపడడం అలా. నార్మల్ గా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ చాలా బ్రేకప్ అయితే తీసుకోలేరు. బట్ నాది ఎలా అంటే, నేను నా లైఫ్ లో మా అమ్మ తర్వాత ఇంకెవరికన్నా ప్లేస్ ఇచ్చానంటే అదొక అమ్మాయికి మాత్రమే. అమ్మాయి పేరు రివీల్ చేయాలనుకోవట్లేదు, కానీ ఇప్పటికీ తనంటే చాలా ఇష్టం. నన్ను కాదని ఇంకొకరితో వెళ్ళిపోయి పెళ్లి కూడా అయిపోయి 2 పిల్లలు కూడా పుట్టేశారు ఈ 4 years గ్యాప్ లో. అవును. ఇప్పుడు తను మళ్ళీ నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లో వీడియో స్టార్ట్ చేయడము, కొంచెం బయట అందరూ నన్ను రోల్స్ చేయడము అలా చేస్తుంటే అదేమైందంటే తనకి ఎక్కడో కనెక్ట్ అయిందో తెలియదు, కానీ కనెక్ట్ మళ్ళీ నాకు కాంటాక్ట్ అవడము. సో నేను మళ్ళీ టుగెదర్ అవ్వచ్చు కదా, మంచిగా ఉంటుంది అంటే, నేను ఆల్రెడీ తనకు పిల్లలు పుట్టేశారు, తన ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. సో నేను మళ్ళీ తను యాక్సెప్ట్ చేయలేను. చేసిన నేను నా హార్ట్ ఒప్పుకున్నా బయట సమాజం ఒప్పుకోదు. ఓకే. మీరు ఒప్పుకుంటారా? లేదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు కూడా. సో ఎలా అసలు అంటే నాకు అర్థం కావట్లేదు. 6 years ఒకే చోట ఒకే ఇంట్లో ఉండి, అంటే అంతలా మిమ్మల్ని కాదనుకుని ఇంకో పర్సన్ చూసుకున్నది అంటే అది మీ తప్పే అని నేను అంటాను. తప్పు అంటే తప్పు కాదండి. అమ్మాయిలకి మనం ఎక్కువ ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అక్కడే లోకు అయిపోతాం. అది నాకు నేను తర్వాత రియలైజ్ అయ్యా, మనం ఒకప్పుడు అలా ఎందుకు చేయలేదు అనేసి అని. ఒకటి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇంకొకటి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం, 3 ఎక్కువ నమ్మడం. ఎంతవరకు ఉండాలో అంతవరకు కంట్రోలింగ్ ఉండింటే ఇట్ విల్ బి బెటర్ ఏమో, బాగుండేదేమో అనిపించింది, కానీ అలా అయిపోయింది. ఐ వాంట్ టు నో అబౌట్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. అసలు అంటే ఏ పాయింట్ లో మీరు విడిపోయారు అనేది. అంటే నేనైతే తను వదిలేదు, తనే నన్ను వదిలేసింది. అంటే ఏం చెప్పి ఫైనల్ గా? ఏం చెప్పలేదండి అసలు. ఇలా నేను వెళ్తాను, నువ్వంటే నాకు ఇష్టం లేదని కూడా ఏ రోజు నాకు చెప్పలేదు. తను వెళ్ళిపోయే ముందు రోజు వరకు కూడా బాగానే ఉన్నాం, తను బాగానే ఉంది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడో నాకు తెలియకుండా తనతో మాట్లాడడం, ఇక్కడ నా మిస్టేక్ ఏమీ లేదు. అంటే 100% తక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది లేడీస్ అందరిని అనట్లేదు, కొంతమంది ఉన్నారండి. ఎలా అంటే మనం 100% లవ్ ఇచ్చినా కూడా వాళ్ళకి అది సరిపోదు, ఇంకా ఏదో కావాలి. వాళ్ళ పర్సనల్స్ ఏమున్నాయో తెలియదు నాకు. ఆవిడ పర్సనల్ గా ఏం థింక్ చేసిందో, ఏ వే ఆఫ్ లో అలా చూస్ చేసుకుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మీరు ఆలోచించే విధానం ఎలా ఉంది, మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటి అనేది అర్థం చేసుకునే స్పేస్ కూడా లేదా 6 years రిలేషన్షిప్ లో? లేదు, ఉన్నింది. సో తన కొంచెం ఎలా అంటే కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. ఏది బయట పబ్లిక్ గా చెప్పుకోవడం, చెప్పుకోకపోవడం అంటే ఓకే, బట్ లవ్ చేసిన మిమ్మల్ని నాకు చెప్పేదిలే. కానీ అసలు నేను కొన్ని టైమ్స్ లో తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, కొంచెం నేను హైడ్ అవ్వడం, సో అలా చేసిన దానివల్ల అలా అయిందేమో అని నేను అనుకున్నాను. కానీ తర్వాత అన్ని అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, సో మనం కూడా అందరిలాగా చేసింటే బాగుండేమో
అందరిలాగా కొంచెం స్ట్రిక్ట్గా పెట్టింటే బాగుండేమో అనిపించింది, కానీ నేను అలా చేయలేదు అందరిలాగా. ఇప్పుడు మీరు అనేవారు ఆ అమ్మాయి లైఫ్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్నారని చెప్పేసి ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు, బట్ అయినా తను నా దగ్గర ఉన్నప్పుడే కదా తను తీసుకెళ్ళిపోయాడు. ఓకే, థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఒక రిలేషన్ ఒకటండి, ఒక రిలేషన్షిప్ లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వరకు మనం వెళ్ళకూడదు. వన్స్ ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అయిందా ఇంకా అమ్మాయిని అవతల మర్చిపోవాల్సిందే. ఓకే, అంతే. అప్పుడు కనిపించింది మీలో ఏం కనిపించని అమ్మాయికి ఇప్పుడు ఏం కనిపించిందని మళ్ళీ వచ్చి ఎందుకు మనం కలిసి ఉండకూడదని అడిగింది? ఒకటండి, ఇట్స్ క్లియర్, అప్పుడు నాకంత సక్సెస్ లేదు, లిటరలీ సక్సెస్ లేదు, అంత మనీ కూడా లేదు. ఇప్పుడు ఏంటి కొంచెం కష్టపడుతున్నాం, కొంచెం ఒక కొంచెం అంటే ఏంటో ఒక 100%లో ఒక 10% 15% అలా కొంచెం చిన్న ఫేమ్లో ఉన్నాం. మనీ ఎవరికైనా కావాల్సిన ఒకటే కదండి. ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది, నేను కావాలి, నా దగ్గర మనీ లేదు, నేను అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఎక్కడ సమాజంలో ఎక్కడైనా అంతే. అంతెందుకు ఈవెన్ మన ఇంట్లో కూడా అంతే. మన దగ్గర సక్సెస్ లేకపోతే ఇంట్లో కూడా ఒకప్పుడు చిన్న చూపు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు, డెఫినెట్లీ. అది అమ్మాయినా అబ్బాయినా అమ్మాయినా కూడా అంతే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక స్టాండర్డ్ వేలో లేకపోతే ఇంట్లో అమ్మ కూడా పట్టించుకోదు. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం మీ ఇంట్లో వాళ్ళని చాలా రోజులు చాలా ఇయర్స్ దూరం పెట్టి సెపరేట్గా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఓకేనా, మాట్లాడుతున్నారా? ఓకే, అంత. కాకపోతే నా అదృష్టం ఏంటంటే నేను వాళ్ళకి చెప్పలేదు, అమ్మాయి టాపిక్ చెప్పలేదు అసలు. చెప్పకపోవడం మంచిదైంది. మరి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది కదా. తెలిస్తే చూద్దాం ఏమవుతుందో. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారా, అదే కామన్ బ్రేకప్లు కూడా కామన్ అయిపోతున్నాయి. బ్రేకప్ అయిన ఒక గట్టిగా మాట్లాడితే 1 month or 2 months or 6 months పోనీ 1 year చాలా మూవ్ ఆన్ అయిపోతున్నారు ఈజీగా, ఇంకో పర్సన్తోనో లేదా వేరే పనిలో బిజీ అయిపోయి అలా. మీకేంటి ఎందుకు ఇంత ఇంకా 4 years 5 years అవుతున్నా? ఒకటండి, నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక అమ్మాయి ఇష్టమైన అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పులన్నీ యాక్సెప్ట్ చేయడమే, అంతే. ఇంకా వేరే ఏం లేదు. అమ్మాయి కావాలా, అమ్మాయి తప్పులను యాక్సెప్ట్ చేయి, అమ్మాయి వద్దా ఎగ్జిట్. దాన్ని మళ్ళీ వచ్చింది కదా, మరి యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే తను వస్తుంది, కానీ నేను ఎలా చేయలేను కదా. నాకు ఆప్షన్ ఉంది, కానీ ఆప్షన్ నేను చూస్ చేసుకున్నా బయట వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా దాన్ని. అంటే ఇప్పుడు మనం సొసైటీ కోసమే బ్రతకాలా? సొసైటీ కోసం బ్రతకాలంటే ఎగ్జాక్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకప్పుడు తెలియకో ఒక స్టెప్ వేసాం, వన్స్ మళ్ళీ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్ మన దగ్గరికి వస్తుంటే మన దగ్గర డబ్బు ఉండి కొంచెం అటు ఇటు సక్సెస్ అయింది కాబట్టి మన దగ్గరికి వస్తుంది. మళ్ళీ రేపొద్దు నేను డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ తను వేరే చూస్ చేసుకోవడానికి గ్యారంటీ ఏంటి? మీరు ఇస్తారా గ్యారంటీ? అసలు ఎవరు మీరు కాదు, ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. అమ్మాయిల మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఏ టైంలో ఏ సిచ్యువేషన్ లో చేంజ్ అవుతుందో, ఎప్పుడు మారిపోతారో అనేది ఎవరికి తెలియదు. అందరూ అమ్మాయిలు అంటున్నారా? అందరూ లేదు, కొంతమంది అమ్మాయిలు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. ఎందుకంటే విలేజెస్ నుంచి వచ్చింటారు, వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తెలిసి ఉంటది, చాలా దూరం నుంచి వచ్చారు. ఇప్పుడు సిటీస్ వాళ్ళు కామెంట్ పెడతారంటే మాకు రెస్పాన్సిబిలిటీస్ తెలియదా, మాకు ఎలా ఉండాలో తెలియదు. సిటీస్ అని కాదండి, కొంతమంది ఏంటంటే ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తెలిసినా కూడా మనకెందుకు మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, నేను లేడీ కదా వచ్చినవాడు చూసుకుంటారు అంటాడు. కానీ కొంతమంది ఎలా అంటే లేదు, నేను ఒకరి మీద ఆధారపడకూడదు, నేను కూడా కష్టపడాలి, నా హస్బెండ్తో పాటు నేను కూడా కష్టపడాలని కొంతమంది అమ్మాయిలు అంటారు. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే వచ్చిన బాయ్ ఫ్రెండ్ మనం ఆ నెల మనం కుడిపేద్దాం, వచ్చిన వాళ్ళని మనం ఆ నెల యూజ్ చేసుకున్నాం, వాడి దగ్గర ఎప్పుడు ఐఫోన్ కొనిపించుకున్నాం, వాడి దగ్గర ఎప్పుడు మనం ఏ బైక్ ఏ కార్ ఎక్కడెక్కడ తీసుకెళ్దాం. సో ఇదే వేలో ఉంటారు కొంతమంది, అందరు అమ్మాయిలు అనట్లేదు కానీ. సో సమాజంలో ఇలా ఉందన్నమాట, ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈ 4 years గ్యాప్ లో అంటే మీరు, నాకు తెలియదు మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఫైనాన్షియల్ గా ఏం చేస్తున్నారు అనేది, అది తెలుసుకునే ముందు వెళ్ళిపోయిన అమ్మాయే తెలుసుకొని మీ పొజిషన్ చూసి తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఈ గ్యాప్లో ఖచ్చితంగా వేరే అమ్మాయిలు కాంటాక్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడున్న అమ్మాయిలు ఇలా ఉన్నారు కొంతమంది అని అలా అనిపించారా మీకు? అందరూ ఎవరు జెన్యూన్ అనిపించి ఒక పర్సన్ కూడా మీకు లేదండి. వన్స్ ఒకసారి మన హార్ట్ బ్రేక్ అయిన తర్వాత ఈ ప్లేస్ ని మళ్ళీ ఇంకొకరికి మనం రీప్లేస్ చేయలేం. మరి చాలా మంది అబ్బాయిలు ఒక్కొక్కరికి 4 బ్రేకప్లు 10 ఇంకా ఉంటాయి. వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే నాకు ఆల్కహాల్ హ్యాబిట్ లేదు, నో స్మోకింగ్ నో డ్రింకింగ్. సీరియస్లీ? లిటరల్లీ నిజంగా లేదు, ప్రామిస్ గా. నాకు మా ఇంట్లో మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మ మీద ప్రామిస్. నాకు ఇప్పటికీ ఆల్కహాల్ హ్యాబిట్ లేదు, స్మోక్ కూడా చేయను, అట్లీస్ట్ సిగరెట్ కూడా పట్టుకోలేదు ఇంతవరకు కూడా. ఓకే. సో అలా ఉన్నాను. సో నాకు అలాంటి హ్యాబిట్ లేదు కాబట్టి ఇక్కడ ఇంకొకరిని ఆ ప్లేస్ కి ఇవ్వలేకపోతున్నాను. ఏం చేస్తుంటారండి మీరు నార్మల్ గా? నాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలి, మంచిగా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, మంచిగా ఇంకా అవ్వాలి, ఇప్పుడే కాదు, మంచిగా వీడియోస్ చేయాలి, ఒక మంచి పర్సన్ అనిపించుకోవాలి,
ఒక చెడ్డోడు అనిపించుకోవడం 1 సెకండ్ అండి, అది మంచోడు అనిపించుకోవాలంటే చాలా చాలా చేసినా కూడా అప్పటికి ఏదో బ్లాక్ మార్క్ పెడుతూనే ఉంటారు, వాడిలా ఇలా అని. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్ గా సర్వైవ్ అవ్వడానికి మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటారా? ఏం చేస్తున్నారు? నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను. ఎందులో? ఒక మళ్ళీ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి అందులో స్టిల్ ఫోటోగ్రఫీగా చేస్తున్నాను. సో పర్లేదు, నేను మంచిగా. ఇంకేమి అంటే ఎప్పటికైనా ఇలా ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలి, మళ్ళీ దాకా వెళ్ళారంటే ఇంకా మంచి ఫోటోగ్రాఫర్ అయిపోయినట్టే కదా, అవ్వాలి, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకా బెటర్ గా అవ్వాలి, ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలి, ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి మంచిగా ఒక జనాలకి ఒక మంచి కంటెంట్ ఇచ్చి ఒక మంచి పర్సన్ గా ఉండాలి అని అంతే. ఇంకా వేరే నేనేదో కోట్లు సంపాదించాలా ఏమీ లేవు నాకు. కాకపోతే లైఫ్లో జనాల్ని ఒకేసారి నమ్మాలి. ఒకసారి నమ్మిన తర్వాత ఆ మనిషిని మోసం చేయకూడదు. ఉంటే లవ్ అయినా మ్యారేజ్ అయినా తనతోనే అని నా మైండ్ సెట్. ఓకే. సో మన అనుకున్న వాళ్ళు ఒక పర్సన్ ప్లేస్ ఇచ్చాం, ఆ పర్సన్ లేరు, వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొకరికి ఇవ్వాలన్నా కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఓకే. వచ్చిన వాళ్ళు కూడా ఇలా చేయరని గ్యారంటీ ఏంటి, ఇలా ఉంటారో ఉండరో అన్నదొక లిటిల్ బిట్ భయం. అర్థమైంది. అవంతా ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక అబ్బాయి దట్టు మీడియాలో ఉంటూ బ్రేకప్ అయ్యి, జనరల్గా అబ్బాయిలకి బ్రేకప్ అయిందంటే వెంటనే వేరే అమ్మాయికి ఎడిక్ట్ అవ్వడమో లేదా సమ్ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోక్ ఆర్ ఆల్కహాల్కి ఎడిక్ట్ అవ్వడం లాంటివి ఉంటాయి. మీరు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, పోనీ ఇంకొక అమ్మాయికి కనెక్ట్ అవ్వడమో లేదు, దట్టు మీడియా ఫీల్డ్లో ఉన్నారు. ఏంటి మీ డైలీ రొటీన్ ఏంటి, అసలు ఏం చేస్తారు? డైలీ రొటీన్ ఏం లేదండి, నేను ఇప్పుడిప్పుడే కొంచెం జిమ్కి వెళ్ళడం అవి కొంచెం, ఎందుకంటే ఈ ఒక మంచిగా బాడీ మెయింటైన్ చేయాలి మనం. ఫస్ట్ జనాలకి మంచిగా ఫస్ట్ అరే వీడు ఓకే పర్లేదు మంచోడే అని జస్ట్ జిమ్కి వెళ్ళి బాడీ బిల్డ్ చేస్తే మంచోడే అనుకో, అలా కాదు. కొన్నిసార్లు మనం వే ఆఫ్ థింకింగ్ కానీ మనం ఉన్న క్యారెక్టర్ కానీ మనం ఉన్న ప్లేసే మనం డిసైడ్ చేస్తుంది. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మామూలుగా మీరు ఒకరిని కలవనికి వెళ్తారండి. ఎగ్జాంపుల్ గా మీరు ఏ ఫోన్ వాడుతున్నారు, మీరు వేసే చెప్పులు ఏంటి, మీరు వేసే బట్టలు ఏంటి, ఇవే చూస్తున్నారు. మీరు పడిన బ్యాక్ ఏవైతే కష్టాలు ఉంటాయో చూసావా, అది ఎవరికి తెలియవండి, కనపడవు కూడా, ఎవరికి కనపడవు. నువ్వు ఆ టైంలో నువ్వు ఏం చేసావు, నువ్వు ఎలా వచ్చావు అనేది చూస్తారు ఎవరైనా. కానీ ఎలా మీరు ఇప్పుడు మళ్ళీకి వెళ్ళడానికి ఆ ఆపర్చునిటీ మీరే క్రియేట్ చేసుకున్నారా, వేరే ఎవరైనా? సో నాకు ఒక బ్యాక్ బోన్ లాంటి ఒక అన్నయ్య అనొచ్చు, ఒక సార్ అనొచ్చు, ఒక బ్రదర్ అనొచ్చు, ఒక మై హార్ట్ అని కూడా అనొచ్చు. విజయ్ బెన్నీ గారు అని చెప్పి డీజోడి జడ్జ్ అండ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్. నేను ఫస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేటోన్ని నార్మల్ గానే, ఒక క్యాజువల్ గా మాస్టర్ దగ్గరికి వెళ్ళేటోన్ని. మాస్టర్ కూడా ఒక D19 షోలో సీజన్ లో చేసేటోళ్ళు. సో నేను మాస్టర్కి వెళ్ళి ఫొటోస్ క్యాప్చర్ చేయడం, ఐఫోన్ లోనే క్యాప్చర్ చేసేటోని, కెమెరా కూడా ఐఫోన్ లోనే క్యాప్చర్ చేసేటోని. సో అలా మాస్టర్ కి పర్సనల్ గా వెళ్ళి అలా ఛానల్ మొత్తం నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిపోయాను. బికాస్ ఆఫ్ మాస్టర్ మనోడు అని చెప్పడం వల్ల. అతను మాస్టర్ గారు ఇచ్చే ఆ వాల్యూ, ఆ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు కానీ, ఆ రెస్పెక్ట్ కానీ, వాటి వల్ల నేను మొత్తం అందరికీ రీచ్ అవ్వగలిగాను. ఆ ఛానల్ మొత్తం నేనే చేస్తున్నాను ప్రజెంట్ మొత్తం. డీజోడి, జబర్దస్త్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ. సో ఇది మొత్తం మళ్ళీ అంటే ఛానల్ మొత్తం ఈవెంట్లు ఎవ్రీథింగ్ మొత్తం సో నేనే చేస్తున్నాను అనమాట. సో అలా ఈ రోజు ఇలా ఉన్నానంటే విజయ్ బెన్నీ గారి కారణం. నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఎక్కువ ఆయన ఫొటోస్, ఆయనకి సంబంధించిన వీడియోస్ అవి ఉంటే ఓకే. కొంతమంది మరి వీరాభిమానులు ఉంటారు కదా, సో అలా ఫ్యాన్ ఏమో ఇష్టంతో పెట్టుకున్నారేమో అనుకున్నాను. కానీ మీరు ఫ్యాన్ అనుకున్నా పర్లేదు, ఓన్ బ్రదర్ అనుకున్నా పర్లేదు, మా ఫ్యామిలీ మెంబర్ అని అనుకున్నా పర్లేదు, కానీ నాకు మా ఫ్యామిలీ తర్వాత ఎవరన్నా ఉన్నారంటే వన్ పర్సన్ విజయ్ బెన్నీ గారు మాత్రమే. ఓకే. అంత మామూలుగా ఆయన ఎక్కడికన్నా బయట వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు. మా టీం ఉంటారు, మా టీంలో మేము మెయిన్ వచ్చి సాగర్ మాస్టర్ ఉంటారు, తర్వాత నేను, తర్వాత ఉంటారు కొంతమంది ఉంటారు తెలిసిందే కదా బాయ్స్ వాళ్ళు కానీ. సో నాకు సాగర్ అనే పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మాస్టర్. ఓకే. సో అలా నాకు బాగా విజయ్ బెన్నీ మాస్టర్ టీంలో బాగా సపోర్ట్ చేసిందంటే సాగర్ అని చెప్పి ఉంటారు ఒక అన్న, సాగర్ అన్న బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. సో ఈరోజు ఇలా ఉండి ఇలా ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తానంటే బికాస్ ఆఫ్ ఆయన కూడా ఒక ఎందుకు క్రెడిట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీలో మీరు క్రియేటివిటీగా ఆ ఫోటోగ్రఫీ కానీ ఫొటోస్ ఏదైనా తీయకపోతే వాళ్ళు అసలు మిమ్మల్ని ఎందుకు దేకుతారు, మీకు ఎందుకు ఇస్తారు? మీలో టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. చాలా టాలెంట్ అని కాదండి, ఇప్పుడు టాలెంట్ ఎవరికైనా ఉంటుందండి. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, చాలా మంది ఫ్రీలాన్సింగ్ చేయడానికి వస్తారు పోతారు, కానీ నేను అలా కాదు. ఒక ఫ్యామిలీ బాండింగ్, ఒక బ్రదర్ బాండింగ్, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అని చూసావా, అక్కడ నాకు ఆయనకి నాకు ఒక బాండింగ్ అనేది క్రియేట్ అయింది. సో అక్కడ కనెక్ట్ అయ్యాను నేను.
ఓకే. అక్కడ కనెక్ట్ అవ్వడంతో ఈ రోజు ఇక్కడ వరకు వచ్చాను నేను. మామూలుగా పర్సనల్ గా ఆయన ఎలా ఉంటారు? ఆయన ఓకే, బెటర్, చాలా మంచోడు, చాలా చాలా మంచి వ్యక్తి అండి. మనకి ఏది ఇంపార్టెంటో అదే అదే కావాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నాను, నీకు ఏది ఇంపార్టెంట్ నువ్వు అదే తీసుకో, నీకు ఏది కావాలో అది తెలుసుకో. ఓకే. థర్డ్ పర్సన్స్ మనకు అవసరం లేదు, వేరే వేరే వ్యక్తుల గురించి మనకు వద్దు. మనకి ఏది ఇంపార్టెంట్ మన లైఫ్ గురించి, ఈ కెరియర్ ఏదైనా కానీ దాని గురించి మాత్రమే మనకి ఇంపార్టెంట్, వేరే దాని గురించి ఆలోచించద్దు. ఓకే. నువ్వు ఎలా ముందుకెళ్తావు అన్నదే నీకు ఇంపార్టెంట్, అదే చెప్తారు అంతే ఎప్పుడైనా కానీ. సో ఓకే, చాలా మంది విజయ్ బిన్ని గారి గురించి అనుకుంటారు, కొన్ని షోస్ కి, డాన్స్ షోస్ కి జడ్జ్ గా చేసినప్పుడు ఎక్కడో కొద్ది పార్షియాలిటీ, ఫేవరిటిజం చూపిస్తారు అని ఉంటుంది, అది నిజమేనా? లేదండి, అలా ఏముండదు. కానీ బయట మీడియా చాలా వేసుకున్న కామెంట్లు అవి కామన్. మీకు చెప్పండి, మీకు తెలీదో చెప్పండి. ఒకరు ఎదుగుతున్నారంటే బ్యాక్ చాలా వేస్తుంటారు, అవన్నీ వేస్ట్. నాకు తెలిసి అందరు మాస్టర్ల కన్నా, అందరు జడ్జ్ కన్నా ఒక మంచి పర్సన్ ఎవరంటే అది విజయ్ బిన్ని గారే అని చెప్తాను. ఎందుకంటే నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ దగ్గర నేను చూశాను, దగ్గర మాది 3-4 years జర్నీ. మంచి వ్యక్తి, మంచి పర్సన్, బాగా సపోర్ట్ చేస్తారు. మీరు ఆయన గురించి ఇంత పెద్ద ఎలివేషన్స్ ఇచ్చేస్తారు కాబట్టి, అంటే మీకంటే ఒక నమ్మకం ఉంది, ఇన్ కేస్ మీకు ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఆయన తోడు ఉంటారు అని. పక్కా ఖచ్చితంగా ఉంటారు, ఏ విషయంలో అయినా. ఏ విషయంలోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళైనా చాలా, అంటే నేను ఇక్కడ చూస్తూ ఉంటాను కాబట్టి మా న్యూస్ ఛానల్స్లలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, ఎలాంటి ఫుడ్ ఉండదు సరిగా టైంకి, ఎప్పుడు షూట్ అంటే అప్పుడు ఇంకా అవన్నీ పట్టుకుని వెళ్ళి హడావిడిగా తీయాలి ఎంతసేపు అయినా. సో ఇవి చూస్తుంటాం. మీకు అక్కడ ఎలా ఉంటుంది? అంత పెద్ద పెద్ద షోస్ అంటే ఖచ్చితంగా ఇంకా కష్టాలు ఉంటాయి అనుకుంటున్నా. డెఫినెట్లీ ఉంటాయి. ఏంటంటే మార్నింగ్ 6కి వెళ్తామండి, మార్నింగ్ 6కి వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 వరకు షూట్ ఉంటుంది, 3-4 వరకు. మరి ఎప్పుడు పడుకుంటారు? ఇంకా ఆ డే అంతా ఇంకా షూట్ కోసం ఇంకా వదిలేయాల్సిందే. మళ్ళీ తర్వాత 2 days పడుకుంటాం, 2 days అంటే రెస్ట్ ఉంటుంది, ఆ 2 days తర్వాత మళ్ళీ ఏదో షూట్ ఉంటుంది. సో ఏదైనా అంత కష్టం వచ్చినప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాను, నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ఈరోజు ఇలా కష్టపడకపోతే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వవు కదా, మా ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని నేను అది చూసుకుంటాను. సో అలా కొంచెం వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు ఈ కష్టం అనేది నాకేం అనిపిస్తుంది. మామూలుగా ఇప్పుడు నిజమేనా ఇప్పుడు ఫుడ్ తినే టైం కూడా ఉండదు? ఇంకొకటి మీరు కెమెరాని ఏదో ఇంకా అది మనకు ఫుడ్ పెడుతుంది, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి ఒక దేవుడిని ఎలా చూస్తారో అలా కెమెరాని కూడా చాలా మంది. అవునండి, ఈ రోజు అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ తీసే కెమెరా కూడా అవతల పర్సన్ ఉన్నాడు అంటే దానివల్ల ఎంతో కొంచెం మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దానివల్ల ఒక ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉండొచ్చు, ఒక మొత్తం టీం మొత్తం ఆధారపడి ఉండొచ్చు. అంతెందుకు ఆ కెమెరా లేకపోతే సినిమా కూడా తెలియరు, ఈ రోజు ఇంటర్వ్యూ కూడా చేయలేరు, అంతే కదా. ఈ రోజు మనకు అది అన్నం పెడుతుందంటే దాన్ని మనం అంతే చూసుకోవాలి కదా. ఇప్పుడు మనీ కోసం చేసే వాళ్ళు ఉంటారు అండ్ ప్యాషన్ తో చేసే వాళ్ళు ఉంటారు, మీరు ఏ విధంగా దీనిలోకి వచ్చారు? ఫస్ట్ అండి, ఈ రోజుల్లో మనకు మనీ ఉంటే అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారండి, ఆ మనీ లేకపోతే ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు. ప్యాషన్ అంటారా, అది మనం గట్టి కష్టపడితే ఎప్పటికైనా మనం అది చేసుకోవచ్చు, అవుతుంది ఖచ్చితంగా, ఆ ప్యాషన్ మనం పైకి వెళ్ళొచ్చు. ఈ మనీ అనేది లేకపోతే ఎవరు పట్టించుకోరు. సక్సెస్ నీ దగ్గర సక్సెస్ లేకపోతే ఎవరు ఇంట్లో కూడా పట్టించుకోరండి. మనీ ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఈ రోజుల్లో అమ్మాయికైనా అబ్బాయికైనా మనీ ఇంపార్టెంట్. ఆ మనీ లేకపోతే ఎవరు యాక్సెప్ట్ కూడా చేయరు, అది ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా కానీ. ఒక పెళ్లి చూపులకు వెళ్తేనే వీడు ఏ జాబ్ చేస్తున్నా అడగట్లేదు, వీడు ఎంత సంపాదించాడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటని అడుగుతున్నారు. ఒక ఫోటోగ్రాఫర్ గా కొంతమందికి ఎప్పుడైనా, ముఖ్యంగా మీరు షోస్ లో అవి చేస్తుంటారు కాబట్టి, షో అయిన తర్వాత లేదా మధ్యలో గ్యాప్ లో ఫొటోస్ తీయండి అని చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు వచ్చి తీయమంటారు. అక్కడ మీకు ఇన్ కేస్ మీకు నుంచోడానికి కాలు బాగోకపోయినా, మీ బాడీ ఆ టైంకి సరిగా ఫుడ్ లేక సహకరించకపోయినా ఖచ్చితంగా తీయాల్సి వచ్చింది. కొన్నిసార్లు వాళ్ళు షూట్స్ మీరు సరిగా కెమెరా యాంగిల్ బాగోకపోయినా కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి ఎలా అనిపిస్తాయి మీకు? అలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. ఒక సిచ్యువేషన్ లో నేను ఫుడ్ తినలేదు, ఫుల్ గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది. ఆ నేను పర్సన్ పేరు చెప్పగానే ఆ పర్సన్ వచ్చి నాకు చాలా ఇబ్బంది పెట్టారు. నేను లేచి నిల్చొని తీయలేని పరిస్థితి. కానీ అక్కడ వాళ్ళకి కావాల్సింది ఫోటో. నేను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా దానికి వాళ్ళకి అనవసరం, బికాస్ ఆఫ్ నా వర్క్ అది కాబట్టి. అక్కడ వాళ్ళు నేను చెప్పిన వరకు మాత్రం చేయాలి తప్ప నా పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్తే ఎవరు వినరు. అది కష్టమైనా ఏదైనా ఆ టైంకి వాళ్ళకి కావాల్సిన ఫోటో ఇవ్వడమే. ఎప్పుడైనా ఎందుకు వచ్చింది ఇదంతా అని చెప్పి కెమెరా విసిరి పడేసి వెళ్ళిపోవాలి? లేదు, అలా అంటే అదే చెప్తాను కదా, ఒక ప్రాబ్లమ్స్ అనేది మన మైండ్లో ఉన్నప్పుడు కొన్ని బ్రేకప్స్ వల్లనో కొన్ని ఒక్కొక్కసారి ఆ కెమెరా ఉంటేనే మనం కొన్నిసార్లు సక్సెస్ చూడొచ్చేమో, దానివల్ల మనకి మనీ వస్తుందేమో అని
ఉంటుంది కదా, ఓకే. అది ఉండబట్టే కదా వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ ఎలా రావాలనుకుంది. మనీ అక్కడే మీరు సక్సెస్ అయిపోయారు కదా. మనీ సక్సెస్ ఐదర్ మనం ఉండే విధానం ఏదైనా కానీ. చాలా పేషెన్స్ ఉండాలి కదా. నేను పేషెన్స్ అంటే చాలా ఏడ్చి 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 ఆటోమేటిక్ అదే వచ్చేస్తుందండి పేషెన్స్ కంపల్సరీగా. నాకు తెలియక అడుగుతున్నాను ఏంటి, నాకు తెలిసిన మట్టుకు నేను కొన్ని కెమెరామెన్ కానీ ఒక ఫోటోగ్రాఫర్కి ఒక ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అనేది ఒక ఛానల్లో నేనే ఏదన్నా ఒక ఇంటర్వ్యూ కొంచెం అటు ఇటు అయితే నేనే వాళ్ళ మీద కోప్పడడం ఇలాంటివి చేస్తుంటాను. అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద షోస్లో చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా ఏముండదండి. ఒక ఫోటోగ్రాఫర్ని ఫోటోగ్రాఫర్లోనే చూస్తారు, ఒక వర్కర్ని వర్కర్లోనే చూస్తారు, ఒక ఎంప్లాయీని ఎంప్లాయీనే చూస్తారు. ఫ్యామిలీ మెంబర్ అనో లేకపోతే ఓన్ బ్రదర్ పక్కన ఉన్నా కూడా తనున్న పొజిషన్ ఏంటో నా పొజిషన్ పరంగానే చూస్తారు తప్ప నా సొంత తమ్ముడు అక్కడ చేస్తున్నాడు వానికి రెస్పెక్ట్ ఇవ్వాలని ఏ రోజు ఎవరు కూడా. అంటే ఇప్పుడు మీతో మామూలుగా అలా ఫొటోస్ ఇవి తీపించుకోవడమే కాకుండా వేరే వేరే వాళ్ళ పర్సనల్ వర్క్స్ చెప్పడం ఇలాంటివి కూడా ఏమైనా చేస్తుంటారా? నేను చేయనండి, వేరే వాళ్ళు చేస్తాను. చెప్తారా మీకు ఎవరైనా? చెప్తారు కానీ నేను చెయ్యను. అలా చేయడం వల్ల మన రెస్పెక్ట్ మన వాల్యూలు పోతాయి. మనం మనం మన ప్రొఫెషన్ ఏంటి, మన వర్క్ ఏంటి అదే చేయాలి, వేరే వేరే మనకు అనవసరం. ఓకే. సో అది నేను అదే తెలుసు. ఫోటోగ్రాఫర్స్కి కెమెరామెన్స్కి ఏదైనా ఒక వాళ్ళకి ఏంటి ఎలా సర్వైవ్ అవ్వాలి అని ఏదైనా మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే అండి, మనం కెమెరా పట్టుకున్నప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగాలేదన్నప్పుడు చాలా స్ట్రగుల్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఆ రోజు ఆ డే ఆ సెకండ్ ఆ మినిట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, అంతే. ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతాను. మీ ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే మీవి రీసెంట్గా కొన్ని వ్యూస్ చూసినప్పుడు మీ పర్సనల్ ఫొటోస్ కానీ మీ పర్సనల్గా ఏదైనా వేరే చేసిన ఏదైనా రీల్ చేస్తే దానికి లేని రెస్పాన్స్ మీరు విజయ్ బిన్నీ గారితో పెట్టిన వేరే ఏదన్నా అల్లు అర్జున్ గారి గురించి పెట్టిన అవి మాత్రం హైలైట్ అవుతున్నాయి. అదే అండి, సక్సెస్, పవర్, మనీ, సపోర్ట్ ఇవి ఉంటేనే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేను సింగిల్ ఫోటో పోస్ట్ చేయడానికి పక్కన ఇంకొక సెలబ్రిటీతో దిగి పోస్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అరే ఆడ అలా దిగాడరా, ఆ రేంజ్ మారిపోయిందిరా అని హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు కొంతమంది. అరే ఈయన ఎప్పుడెప్పుడు డౌన్ఫాల్ చేసేద్దాం, వీడి మీద ఎప్పుడెప్పుడు మనం వీళ్ళ లైఫ్ ఎప్పుడు స్పాయిల్ చేద్దాం అని ఉంటారు. అలా ఎవరైనా ఉన్నారా మరి మీ లైఫ్? చాలా మంది ఉన్నారు. అందుకని మీ లైఫ్లో కూడా చాలా మంది ఉంటారు అండి, నా లైఫ్లో కాదు. మీరు ఇలా పొజిషన్లో ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు డౌన్ఫాల్ చేయాలని చెప్పి మీ వెనకాల చాలా మంది ఉంటారు. సో అలాగా ప్రతి ఒక్కరి లైఫ్లో అనేది అది కామనే. మనం ఎలా వాళ్ళని ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళాలంటే మాకైనా మంచి టిప్స్ ఇస్తారా? ఎలా ఎదుర్కోవాలని ఏం లేదండి, ఈ చెవులో ఈ చెవులో లేడమే అంతే. అదొకటి చేస్తే చాలు అంతే. పేషెన్స్. వాడు ఏదో అన్నాడని మనం రియాక్ట్ అవ్వద్దు, అనేటోడు అనుకుంటాడు వాడికి పని పాట లేదు, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంది, రీఛార్జ్ చేసుకున్నాడు, పని ఏముంటుంది మనకంటే అన్ని వర్క్స్ ఉంటాయి. మన కెరియర్ మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనం ఎలా డబ్బులు సంపాదించాలి, నలుగురు ఎలా తిరగాలి, ఎలా తలెత్తుకొని ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. అవతల వాళ్ళకి అందరూ మనలా ఆలోచించరు ఉంటారు కదా. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఎవరైతే మిమ్మల్ని తొక్కాలి లేదంటే ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయారో వాళ్ళందరికీ తెలియచేయడానికి, మీరు సక్సెస్ అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి మీరు ఓన్గా వేరే ఏం చేయకుండా ఫేమ్ ఉన్న ఈ అల్లు అర్జున్ గారిని, విజయ్ బిన్నీ గారిని వీళ్ళని అడ్డు పెట్టుకుని వాళ్ళతో ఫొటోస్ వాళ్ళతో ఇవి కొన్ని పెట్టి ఈ ఫేమ్ తెచ్చుకున్నారు అంటాను. దానికి ఏమంటారు? సక్సెస్ అనేది ఇంకొకరు చెప్తేనో ఇంకొకరు తీసుకొచ్చి పక్కన పెడతానో కాదండి. మనం పెట్టిన ఎఫర్ట్, మనం పడిన కష్టం, వెనకాల ఉన్న బాధలు, ఎవరో చెప్పిన ఒక పర్సన్ నాతో అన్నారండి, నువ్వు ఇన్ఫ్రంట్ ఆఫ్ కెమెరా ముందుకు వచ్చి వీడియో చేసి చూపించు అప్పుడు నమ్ముతావు నువ్వేంటో అనేసి అని. ఒక 4 years బ్యాక్ ఒకరు నాతో ఛాలెంజ్ చేశారు. సో అది చేశారు కాబట్టి నేను ఈరోజు మీరు ఇన్స్టా జర్నీ స్టార్ట్ చేశాను. కష్టపడాను. స్టార్టింగ్ మొహమాటం ఉండేది, కామెంట్లు పెట్టారు, అవమానించారు, ట్రోల్ చేశారు, ఇబ్బంది పెట్టారు, వీడియోలు డిలీట్ చేయించారు, అయినా కూడా నేను వీడియోలు చేయడం ఆపలేదు. ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నట్టున్నారు. ఎంత ట్రోల్ చేస్తే అంతే ఎదుగుతామండి, ఎంత ట్రోల్ చేస్తే అంతే ఎదుగుతాం. ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయడం అంతే, పట్టించుకోకూడదు నెవర్. మీకేంటి అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టమా? నాకు సార్ అంటే చాలా ఇష్టం. నేను కూడా వాళ్ళ టీంలో ఒకప్పుడు వర్క్ చేశాను. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఫస్ట్ సిరీస్ గారి దగ్గర చేశాను, తర్వాత బన్నీ సార్ టీంలో చేసి మానేశాను. కొన్ని అక్కడ ఉన్న కొంచెం సిచ్యువేషన్ బాగాలేక అక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు దాని గురించి పట్టించుకోరు కదా. పట్టించుకోరంటే ఉన్న అలాంటిది ఒక బ్యాడ్ రూమర్ స్ప్రెడ్ అయ్యి అవతల నా లైఫ్ మీదకి వస్తుంది అన్నప్పుడు నేను అక్కడ ఉన్నాం కూడా వేస్టే కదండి.
ఒక రూమర్ స్ప్రెడ్ అయ్యి నా లైఫ్కి అది బ్లాక్ మార్క్ అవుతుంది అని తెలిసినప్పుడు నేను అక్కడ ఉండడం కూడా వేస్టే కదా. సో అందుకే లెఫ్ట్ అయిపోయాను. ఇప్పటి వరకు మీరు మీ లైఫ్లో చూసిన ఈ స్ట్రగుల్స్ అన్నిటి వల్ల మీరు చాలా ఏమంటారు అడ్వాన్స్డ్గా ఇంకా ఆలోచించి నెక్స్ట్ ఏమైతే ఏంటి ప్లాన్ ఏ ప్లాన్ బి అన్న కొన్ని పెట్టేసుకున్నట్టున్నారు కదా. ఇఫ్ ఇన్ కేస్ విజయ్ బిన్ని గారితో ఏదైనా ఒక ఇష్యూ వచ్చి మీరు మళ్ళీ వాళ్ళ నుంచి తప్పుకోవాల్సి వస్తే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఆప్షన్? మాస్టర్తో ఇష్యూ వచ్చిందంటే అది మాస్టర్ వర్కే, అది మళ్ళీకి సంబంధం లేదు. అవునా? అక్కడ ఛానల్కి సంబంధం లేదు. అంటే ఆయనే కదా మిమ్మల్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేసి పెట్టించారు. ఓకే పెట్టించారని ఆయన ఇప్పుడు అలా ఒక్క మాట చెప్తే వెంటనే మీరు వెళ్ళిపోవచ్చేమో కదా. వెళ్ళిపోవచ్చు అంటే అంతవరకు నేను తెచ్చుకోను కదా. ఓకే అంతవరకు ఉండదు కదా అంటున్నాను. ఆ వే వరకు ఉండదు కదా, అంతవరకు ఉండదు కదా. ఓకే ఒకరు మనకు ఒక దారి పెట్టి నువ్వు ఆ దారిలోనే వెళ్ళు అన్నప్పుడు నేను అదే దారిలో వెళ్తున్నాను. ఆ దారి వేసిందే విజయ్ బెన్నీ గారు. ఓకే ఆ వేలో ఉంటాం తప్ప ఆ లైన్ క్రాస్ చేసి లెఫ్ట్ రైట్ వెళ్ళాం, ఒకే వేలో వెళ్తాం. అలానే ఉంటుంది. ఫ్యూచర్లో అంటే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని అలాంటి ఏమైనా ఉన్నాయా? లైఫ్లో ఇంత స్ట్రగుల్ అయిన తర్వాత ఇది వరకు ఒక చిన్న ఒపీనియన్ ఉండేది. ఓకే అరే పెళ్లి చేసుకోవాలి మనం అంటే ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలి మనం అంటే ఇలా చేసుకోవాలనేసి అని. కానీ ఇప్పుడు పెళ్ళి అంటేనే వచ్చిన అమ్మాయి కూడా ఉంటుందో ఇంకొకటి వెళ్ళిపోతుందో, రైస్ కుక్కర్లో పెడతారో డ్రమ్ముల్లో పెడతారని అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. సో పెళ్లి ఆల్సో ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుందేమో కదా. ఎక్స్పీరియన్స్ కొంతవరకు చేయాలండి, లైఫ్ మొత్తం ఎక్స్పీరియన్స్ అయిపోద్ది. ఓకే ఓకే నేను ఇది ఎందుకు అడిగారంటే ఇప్పుడు సడన్గా విజయ్ బిన్ని గారు అరే ఎన్నాళ్ళని ఇలా వీడు ఎక్కడ ఇలా సింగిల్గానే ఉంటాడు, ఒక మంచి అమ్మాయిని చూద్దామని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఆయన చెప్పినా కూడా చేసుకోరా మీరు? మాస్టర్ చెప్పారని మాస్టర్ రెస్పెక్ట్ ఇస్తాం, కానీ మాస్టర్ అప్పుడు చెప్పడం వరకే. లైఫ్ లాంగ్ నేను జర్నీ చేసేది అమ్మాయితోనే కదా. కానీ అమ్మాయి ఎలా ఉంటుంది, ఎలా సర్వే అవుతుంది, మీ లైఫ్ కి సంబంధించి ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ గానో వేరే విధంగానో ఒక పాత్ నాకు ఒక లైన్ వేశారు, నేను ఆ లైన్ లోనే నడుస్తున్నాను కాబట్టి నాకు క్లాసెస్ రావు మాస్టర్ తో, ఆ లైన్ దాటితే వస్తాయి అన్నారు. అదే విధంగా ఇది కూడా ఒక లైన్ వేస్తున్నారు అనుకోవచ్చు కదా. నిజంగానే అలాంటి రోజే వస్తే మాస్టర్ని కాదని ఏమీ చేయం, ఆయన చెప్పినట్టే ఇంకా ఆబ్వియస్లీ ఫాలో అయిపోవడం అంతే. మాస్టర్ ఈయన ఏమనాలి, మీకు వీరాభిమానం అనాలా, ఒక మంచి తమ్ముడు అనాలా, లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఓకే ఇప్పుడు ఖచ్చితంగా మాస్టర్ గారు కూడా సెర్చింగ్లో ఉంటారు అనమాట, వీడి నిజంగా చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా? 26. మరి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారండి? పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదండి నాకు అసలు. ఓకే ఓకే పెళ్ళి అంటే ఓకే తోడు అవసరమా ఇలా కొనేదో చెప్పొచ్చు, అవసరం లేదని. మరి వాట్ అబౌట్ అదర్ ఫీలింగ్స్ ఎమోషన్స్? మీరు అన్నారు స్టార్టింగ్లో మన బాధ చెప్పుకోవడానికి ఉండాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు లేనప్పుడు వేరే ఎవరికైనా చెప్పుకొని ఎంతో కొంత తగ్గుతుంది అని చెప్పి, అలా ఎన్నాళ్ళని మనం ఎంతసేపు పబ్లిక్కి మన ఇన్స్టా ద్వారా అలా చెప్పుకుంటాం, ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది కదా. ఒక్కసారి ఒక పర్సన్ నమ్మామంటే ఇంకా ఆ పర్సన్తోనే జర్నీ చేయాలి, తనతో ఉండాలని నా ఇంటెన్షన్. వన్స్ ఒకసారి ఆ పర్సన్ లేనప్పుడు ఇంకొక పర్సన్ చెప్పి ఇంకొక పర్సన్ దగ్గర చేర్చుకొని మళ్ళీ బ్లాక్ మార్క్ పడి ఆ అమ్మాయి మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఎందుకు బాధపడి అక్కడతో ఎందుకు లైఫ్ ఎండ్ చేసుకోవాలి? ఓకే ఫస్ట్ ఆప్షన్తోనే మిగిలిపోవడం బెటర్ కదా. సెకండ్ ఆప్షన్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఏమో మంచి అమ్మాయి బెటర్ అమ్మాయి వస్తే అమ్మాయిలు ఎవరు అనిపించలేదు అసలు కొంచెం ఇక్కడ అలా ఉండిపోయినప్పుడు ఇంకా వేరే వాళ్ళతో అవసరం లేదండి. అటు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేక ఇటు ఇంకో ఆప్షన్కి వెళ్ళలేక మిడిల్లో ఉండిపోయాం అనమాట. ఓకే ఇప్పుడు మరి ఏంటి ఫైనల్గా మీరు అనుకున్న ఒక ఫోటోగ్రాఫర్ బెస్ట్ అనుకున్న దానికన్నా బెస్ట్ పొజిషన్లో ఉన్నారని నేను అంటాను, మరి మీరు ఏమనుకుంటున్నారో తెలీదు. అనుకున్నది ఒకటైతే రీచ్ అయ్యారు, వాట్ నెక్స్ట్? ఇంకా ఏం లేదండి, నన్ను నమ్ముకున్న మా అమ్మ నాన్న వాళ్ళకు ఉంటుంది కదా, మీకు పెళ్లి చేసుకోవాలని లేకపోయినా నా కొడుకు పెళ్లి చేసుకోవాలి పిల్లలతో ఉంటుంది, కానీ వాళ్ళకి ఉంటుంది. కానీ నేను అదొకటి వాళ్ళకి చేయలేనేమో అని ఒక రిగ్రెట్గా ఫీల్ అవుతుంటా. వాళ్ళ విషయంలో అదొకటి నేను చేయలేనేమో అని. నేను ఎలా అంటున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, ఆల్రెడీ ఒక అమ్మాయి విషయంలో వాళ్ళని పక్కన పెట్టేశారనే రిగ్రెట్ మీకు చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రతి పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు దాన్ని కూడా ఇవ్వకుండా ఇది ఒక రిగ్రెట్ పెట్టుకుంటానేమన్నారు. లైఫ్ అంతా రిగ్రెట్సేనా? సురేష్ రెడ్డి గారి లైఫ్లో రిగ్రెట్స్ తప్ప వేరే ఏముండదా? రిగ్రెట్స్ అంటే రిగ్రెట్స్ కాదండి. ఇప్పుడు అమ్మ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకుంటామండి, అవతల అమ్మాయి ఎక్కడో చదువుకుంటుంది, ఆ అమ్మాయి ఎక్కడ చదివిందో ఆ అమ్మాయి అసలు ఆ డీటెయిల్స్ ఏంటి ఎవరికీ తెలియవు. బికాస్ ఆఫ్ అవతల వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ చెప్పడం వల్లనో అప్పు చెప్పి ముహూర్తాలు చేసి పెళ్లి చేసి పంపించేస్తారు. ఇంకా లైఫ్ మీ బతుకు మీది మీరు చేసుకున్న అన్నట్టు చెప్పేస్తారు. తర్వాత లైఫ్ అంతా ఆ అమ్మాయి ఎక్కడో చిన్న మిస్టేక్ కంపల్సరీగా చేస్తుంది. ఆ మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా తీసుకోవాలి? ఇక్కడ మీరు ఇంత ఒక మాట అన్నారు,
మనం ఒక అమ్మాయిని కావాలి, ఒక పర్సన్ కావాలి అని అనుకుంటే వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా యాక్సెప్ట్ చేసి వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వడమే అసలైన లవ్ అన్నట్టు ఒకటి చెప్పారు. అది ఎప్పటి వరకు, అది ఫస్ట్ అమ్మాయి అక్కడ చేసింది ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమో ఆ ఫీల్ రావట్లేదు నాకు, రాదు కూడా. ఓకే, ఒక పర్సన్ ఇక్కడ రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇంకొక పర్సన్ ఏదో ఇంట్లో అది కష్టంగా ఉంటుందండి. మరి ఇంకా ఇదే లైఫ్ ఇలా బోరింగ్ అనిపిదా? అదే ఫోటోగ్రాఫర్గా ఒక్కరే ఉంటూ ఫ్రెండ్స్తో బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు, పోనీ తాగి కాసేపు పడుకుందాం అంటే. లేవండి, వద్దు. ఇప్పుడు ఎలా ఉన్నానో నేను అలానే ఉన్నాం అనుకుంటున్నా. ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్ నాకు వద్దు, ఇంకొకరితో నాకు వద్దు. నేను, మా అమ్మ, మా నాన్న, నా ఫ్యామిలీ, నా తమ్ముడు, మా ఇంట్లో వాళ్ళు, ఇదే నా ప్రపంచం. వేరే ప్రపంచంతో నాకు పని లేదు. మంచిగా ఒక యాక్టర్ అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, వేళ ఏమన్నా మీరు ఒక మీడియా సైడ్ ఉన్నారు కాబట్టి చూస్తూ ఉంటారు జనాల్ని. నేను ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి కంటెంట్ క్రియేటర్ అవ్వాలి, జనాలకి ఏదైనా నా నుంచి ఏదైనా నేను చెప్పగలగాలి. ఓకే, ఒక మోటివేషన్ అవ్వచ్చు, అదొక వేరే అదర్ హీరో యాక్టర్ గురించి అవ్వచ్చు, దేని గురించి అవ్వచ్చు, దాని గురించి ఒక మంచిగా వెళ్ళాలనే నా ఒపీనియన్, అంతే. ఓకే, ఇప్పుడు ఆ ఇన్స్టా కంటెంట్ కోసం ఏం చేయబోతున్నారు? మేము ఏ విధంగా చూడొచ్చు ఇంకా మిమ్మల్ని? ఇప్పుడున్న దానికన్నా ఇంకా బెటర్గా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు అంటే ధైర్యంగా సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అంటే ఇష్టమేనా? ఓకేనా? నాకు భయం ఏమన్నా ఫస్ట్లో కొంచెం షై ఫీల్ అయ్యేటోని, అదే వీళ్ళేమనుకుంటారని. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్, ఇప్పుడు మన మీద వేసే నిందలు ఏవైతే ఉంటాయో అవే దాన్ని మంచిగా మనం చేంజ్ చేస్తున్నాయి అనమాట. నేను ఈ కాసేపు మాట్లాడిన ఈ గ్యాప్లోనే నాకు అనిపించింది చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. ఇలాంటి కొన్ని మోటివేషన్గా ఇవ్వచ్చు యూత్కి. సో నాకు అనిపించింది కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏదైనా యూత్కి యూజ్ఫుల్ అయ్యేలా, చాలామంది లవ్, బ్రేకప్ లేదా వేరే వేరే అదర్ యాక్టివిటీస్ అని చెప్పేసి కొంచెం రాంగ్ వేలో వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే మోటివేషన్ ఏదన్నా. లవ్లో చాలా దెబ్బతిని ఉన్నారు కాబట్టి యూత్ చాలామంది అబ్బాయిలు అమ్మాయిల విషయంలో బాధపడ్డాం. నాట్ ఓన్లీ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఉన్నారు మోసపోయే వాళ్ళు. అలా మోసపోయే వాళ్ళు అవన్నీ వదిలేసి ముందుకు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? అలా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. ఏం లేదండి, వన్స్ ఒకసారి అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ నాకు ఆ పర్సన్ వద్దు, నాకు వీడు వద్దు అనిన తర్వాత నువ్వు అవతల 1% కూడా వాళ్ళ దగ్గర ఉండకూడదు. వెంటనే అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. నువ్వు అక్కడ ఉన్నావా, నువ్వు కష్టపడిన ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన అన్నీ పోతాయి. వాల్యూ ఉండదు అంటారు. వాల్యూ ఉండదు, నీకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఉండదు. ఒక పర్సన్ వద్దు, నాకు వాడొద్దు, తను వద్దు అనిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడమే. ఓకే, ఇంకా వేరే ఆప్షన్ చూస్ చేసుకోకూడదు, మూవ్ ఆన్ అయిపోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, పెయిన్ ఉంటుంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్ గురించి ఆలోచించుకొని వదిలేసుకోవడం, అంతే. తప్పదు. కొంతమంది ఇలా ఎడిక్ట్ అవుతారు కదా స్మోక్కి, డ్రింక్కి, దాని గురించి ఏం చెప్తారు? అలా అవ్వకుండా సింపుల్ అంటే ఏం లేదండి, అదే ఉన్న ప్రాబ్లమ్స్ అవి మనల్ని కనిపించిన అమ్మ నాన్న వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే సరిపోదండి, ఇంకే వేరే ఏం అవసరం లేదు. వాడు ఎంత తాగిపోతేనా ఎగ్జిట్ అయిపోతాడు పక్కా. నేను అవ్వలేదండి ఇప్పుడు, తను లేదని నేను చేతులు కోసేసుకొని ఆల్కహాల్ చేశారు అలాంటివి అసలు అలా లేవు అసలు. నేను అలాంటివి చేయలేదు కూడా చేయలేదు. అదే ఆ టైంలో నాకు అనిపించింది ఒకటే, మా అమ్మ మన ఎంత కష్టపడి నన్ను ఈ స్టేజ్ వరకు తెచ్చారు, నీ ఈరోజు ఇక్కడ ఇంతవరకు వచ్చాను అంటే నాకు ఎవరెవరు హెల్ప్ చేశారు, ఇవే నేను గుర్తుపెట్టుకున్నాను. నేను కొన్ని నేమ్స్ చెప్తూ ఉంటాను, 1 wordలో సింపుల్గా మీరు ఏమన్నా చెప్పండి. మీ మమ్మీ డాడీ, నేను వాళ్ళని సెపరేట్ చేయాలనుకోవట్లేదు, సో కలిపి అడిగేస్తున్నాను. మీ మమ్మీ డాడీ గురించి 1 wordలో చెప్పాలంటే? వాళ్ళకి తెలియని ప్రపంచం వేరు, ఇక్కడ నేను తెలుసుకున్న ప్రపంచం వేరు. నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక మంచి పేరు తెస్తారు అని అనుకుంటారు, కానీ నేను వాళ్ళకి తెలియకుండా ఒక తప్పు చేశాను. ఆ తప్పు వల్ల చాలా ఇయర్స్ పాపం వాళ్ళని దూరం పెట్టాను, చాలా బాధపడ్డాను, చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. వాళ్ళని ఇంక ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఇక్కడ నుంచి. ఓకే, విజయ్ బిన్ని గారు, ఏంటి ఆయన పేరు వింటేనే మీ ఫేస్లో అదో తెలియని ఆనందం. చాలా మంది దగ్గర నేను చెప్తున్నాను మాస్టర్ గురించి, చాలా మంది టీమ్స్ ఉంటారు కదా, వేరే వేరే టీమ్స్, అరే నువ్వు వెళ్ళి అది తీసుకురా, అరే నువ్వు ఇది తీసుకురా, అరే నువ్వేంది దొబ్బేయి అని అంటారు. కానీ మాస్టర్ దగ్గర నేను నా జర్నీ 4 years నుంచి ఏ రోజు అరే తురే అనేది లేదు. రెడ్డి సురేష్ అంతే. ఓకే, అలాంటి అంత మంచి పర్సన్ తను. ఓకే, ఆయనకి మాకు అంత ఒక ఫ్యామిలీ బాండింగ్, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్, ఒక ఐదర్ అలా ఉంటుంది. అలా మంచి వ్యక్తి తను. ఓకే, యువర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నాకు నేమ్ తెలియదు కాబట్టి. లేదు, ఆ అమ్మాయి తెలియక తప్పు చేసింది, ఇప్పుడు తెలుసుకున్న ఇప్పుడు ప్రయోజనం లేకుండా పోయింది పాపం. కానీ తను చాలా మంచి వ్యక్తి. తను నాకు మోసం చేసినా కూడా నేను ఇప్పటికీ తన మంచి కోరుకుంటాను, తను ఎక్కడున్నా బాగుండాలని.
ఓకే. అంతే. ఇన్స్టాగ్రామ్ ఏముందండి, ఇన్స్టాగ్రామ్ ఎవరితోనో ఒక ఫోటో దిగితే ఒక లైక్ లేకపోతే ఒక కామెంట్ లేకపోతే ఒక మంచి ఏదైనా కంటెంట్ రీల్ చేస్తూ ఒక 1000 వ్యూస్ ఏవో పోతాయి, అంతేగాని దాని మించి. కానీ కొన్నిసార్లు మనం బయట కనపడేలా అంటే ఇన్స్టాగ్రామే. ఓకే. ఆ ఇన్స్టాగ్రామ్ ఉండబట్టే ఈరోజు వెళ్ళిపోయిన అమ్మాయి కూడా మళ్ళీ కంబ్యాక్ వస్తుందని నేను యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై సక్సెస్. ఓకే. అల్లు అర్జున్ గారు అంటే నీకు బాగా ఇష్టం కదా? అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం, చాలా మంచి పర్సన్. ఒకప్పుడు అల్లు అర్జున్ సార్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ టైంలో మేమే ఎక్కువ వీడియోస్ చేసాం సార్ గురించి. సార్కి సపోర్టబుల్గా ఉన్నాం, వీడియోస్ చేసాం, సపోర్ట్ చేస్తాం, ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నాం. నాకు డౌట్ అడగడం మర్చిపోయా, అలా మీరు సపోర్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా పిలిచి మమ్మల్ని పిలిచి బాగా చేస్తున్నారు, ఇంకా మంచిగా చేయండి, కానీ ఈ రోజు ఎవరు నన్నేదో అన్నారని మీరు ఇబ్బందుల్లో ప్రాబ్లమ్స్లో పడకండి, మీరు ప్రాబ్లం దానికి అవ్వకండి, ఎక్కడ ఏం చేసినా మంచిగా చేయండి, మంచిగా ఉండండి అంటారు అన్నాడు. ఓకే. ఫైనల్గా యాంకర్ విజయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తే కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు. సో మీరు అలా నాకు అలా అనిపించలేదు. లైక్ ఒక ఫ్రెండ్ ఆర్ ఒక సిస్టర్, సో అలానే ట్రీట్ చేశారు, కానీ యాటిట్యూడ్ ఎక్కడ చూపించలేదు. గుడ్ పర్సన్. సో నాకు ఆనందం ఎక్కువైపోయింది అనమాట. ఇంకెక్కడితో ఫినిష్ చేసి మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.